నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి వ్యతిరేకంగా 80 దేశాలు సంయుక్త ప్రకటన చేశాయి. వివరాల్లోకి వెళితే అంతర్జాతీయ సముద్ర రవాణాకు అంతరాయం కలిగిస్తూ ప్రపంచ వాణిజ్య స్థిరత్వానికి ముప్పు కలిగిస్తున్నాయని ఆరోపిస్తూ ఇరాన్ చర్యలను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశానికి ముందు బెహ్రెన్ నేతృత్వంలో వెలువడిన ఒక సంయుక్త ప్రకటనకు 80కి పైగా దేశాలు మద్దతు తెలిపాయి. పొరుగున ఉన్న అరబ్ దేశాలపైన ఇరాన్ జరిపిన దారుణమైన దాడులను ఖండిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2817కు అనుగుణంగా ఆ ప్రకటన మద్దతు తెలిపింది. కీలకమైన సముద్ర మార్గాలలో నౌకాయాన స్వేచ్ఛకు ఎదురవుతూ ఉన్న ముప్పుపైన ఆందోళన వ్యక్తం చేస్తూ అటువంటి సూత్రాలకు మినహాయింపు లేకుండా తప్పక పాటించాలని నొక్కి చెప్పింది. అంతర్జాతీయ జలాలలో నౌకల రాకపోకలను పరిమితం చేయడానికి లేదా రవాణా రుసుములను విధించడానికి చేసే ఏ ప్రయత్నాలైనా సంతకాలు చేసిన దేశాలు తిరస్కరించాయి. అటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని, ముఖ్యంగా సముద్ర చట్టం పైన ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నాయి. సముద్ర మార్గాలలో అస్థిరత కారణంగా షిప్పింగ్ మార్గాలకు అంతరాయాలు, రవాణా ఖర్చుల పెరుగుదల, ఇంధన మార్కెట్లు మరియు సరఫరా గొలుసులో అస్థిరత వంటి విస్తృతమైన ప్రపంచవ్యాప్త పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పి ఆ ప్రకటన మరింతగా హెచ్చరించింది. ఇప్పటికే ఆహార భద్రతను ఎదుర్కొంటూ ఉన్న దేశాలతో సహా నిత్యావసర దిగుమతుల కోసం స్థిరమైన ప్రపంచ రవాణా మార్గాలపైన ఎక్కువగా ఆధారపడి బలహీనమైన దేశాల మీద ఈ ప్రభావం ప్రత్యేకంగా తీవ్రంగా ఉందని చెప్పి ఆ దేశాలు పేర్కొన్నాయన్నమాట. ప్రస్తుతం ఇరాన్ హార్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలి. అది అంతర్జాతీయ జలమార్గం, ఇరాన్కు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి 80 దేశాలు తేల్చి చెప్పాయి. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.